నిఘా నీడలో బీసీ సింహగర్జన అణచివేతను చీల్చుకొని ఉవ్వెత్తున ఎగిసిన సామాజిక చైతన్యం, ఇంటెలిజెన్స్ అరాచకం, రవాణాపై ఆంక్షలు, బీసీ సంఘాల నేతలు రాకుండా నిఘా కుట్ర, సింహగర్జనను నిలువరించడానికి ప్రతి నియోజకవర్గంలోనూ నిఘా వ్యవస్థ, ప్రభుత్వ భయం, బీసీల విజయం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం, తమ గొంతును వినిపించుకోవడం పౌరుల ప్రాథమిక హక్కు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం, బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ నేతృత్వంలో జరిగిన బీసీ సింహగర్జన సభ విషయంలో వ్యవహరించిన తీరు చూస్తుంటే ప్రభుత్వానికి బీసీల ఐక్యత అంటే ఎంతటి భయమో స్పష్టమవుతుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థను ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాడాల్సింది పోయి బీసీల హక్కుల కోసం పోరాడుతున్న సభను అడ్డుకోవడానికి ప్రయోగించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సభకు జనం రాకుండా అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఇంటెలిజెన్స్ యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. ప్రతి నియోజకవర్గంలోనూ స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ స్టాఫ్ ను మోహరించి ఎవరి సభకు వెళ్తున్నారు, వాహనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే వివరాలపై డేగ కన్ను వేసింది. బీసీ నాయకులను నయానో భయానో లొంగదీసుకోవడం, రవాణా సౌకర్యాలు అందకుండా అడ్డంకులు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఇంటెలిజెన్స్ రిపోర్టులు శాంతి భద్రతల కోసం వాడతారు. కానీ ఇక్కడ బీసీల సత్తాను తక్కువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పారు. శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమవుతున్న ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాల సభలను అడ్డుకోవడానికి ఇంటెలిజెన్స్ ను వినియోగించడం వారి చేతగానితనానికి పరాకాష్ట. అయినప్పటికీ నిఘా వర్గాల ఆంక్షలను, పోలీసుల తనిఖీలను లెక్క చేయకుండా దాదాపు 2 లక్షల మంది బీసీలు సభకు తరలి రావడం విశేషం. ఇది కూటమి ప్రభుత్వ అణచివేత ధోరణిపై బీసీలు సాధించిన నైతిక విజయం. కూటమి ప్రభుత్వం తలకిందులుగా తపస్సు చేసిన బీసీ సింహగర్జన సూపర్ సక్సెస్ కావడమే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. ప్రభుత్వం తన నిఘా వ్యవస్థను ఒక అణచివేత ఆయుధంలా వాడినా బీసీల చైతన్యం ముందు అది మోకరిల్లింది. నిఘా పెట్టడం అంటే సభను ఆపడం కాదు, సభకు వస్తున్న జనాన్ని చూసి ప్రభుత్వం తన పతనాన్ని తానే చూసుకోవడం అని ఈ సక్సెస్ నిరూపించింది. బీసీల సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం బీసీవై పార్టీ బీసీ సింహగర్జనను చూసి ఎందుకు అంతలా వణికిపోయింది? ప్రజాస్వామ్యంలో ఒక సభ జరగకుండా అడ్డుకోవడానికి ఇంటెలిజెన్స్ ను ఈ స్థాయిలో వాడడం నియంతృత్వ ధోరణికి పరాకాష్ట కాదా? ప్రభుత్వ నిఘా నీడలో కూడా సింహగర్జన విజయవంతం కావడం అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థను, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతి నియోజకవర్గంలోనూ బీసీ సింహగర్జన సభకు ఆటంకాలు సృష్టించినా ఆ సభ అంచనాలకు మించి విజయవంతమైంది. ప్రజాస్వామ్య గళాన్ని అణచివేయాలని ప్రయత్నాలు విఫలమయ్యాయని ప్రభుత్వ నిఘా నీడలోనూ సభకు జనసంద్రం పోటెత్తింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని నిఘా నీడలు కమ్మినా ఆత్మగౌరవ పోరాటాన్ని ఆపడం ఎవరితరం కాదని బీసీ సింహగర్జన నిరూపించింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అణచివేత రాజకీయాలు మానుకొని బీసీల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం ఉత్తమం. లేదంటే ఇదే సింహగర్జన రాబోయే రోజుల్లో ప్రభుత్వ పునాదులను కదిలించడం ఖాయమని హెచ్చరిస్తుంది బీసీవై పార్టీ.